పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నెల్లూరు శ్రీకాంత్ ప్రియురాలు అరుణ మరో బాంబు పేల్చబోతున్నారు. టీడీపీ నేతలు టార్గెట్గా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అరుణ పెరోల్ మంజూరు రద్దు తర్వాత పరిణామాలను ప్రస్తావించారు. ఆమె శ్రీకాంత్ను వాడుకున్న వాళ్ళు ఎవరు నోరు మెదపటం లేదన్నారు. అతను బాధపడుతుంటే మీకు ఇష్టమని అర్థమవుతోందంటూ పోస్ట్లో పేర్కొన్నారు. ఆమె ఇంతకాలం శ్రీకాంత్ మాట్లాడొద్దని చెప్పడంతో నోరు విప్పలేదన్నారు. పరిస్థితి ఇక్కడి వరకు వచ్చాక ఎందుకు నోరు విప్పకూడదని ప్రశ్నించారు అరుణ. నేను నోరు విప్పితే ఏం చేస్తారు, మహా అయితే చంపేస్తారంటూ అరుణ పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అరుణ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో ప్రస్తుతం అరుణ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారిన విషయం చూస్తున్నాం మనం. ఇది పెద్దగా వైరల్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరు శ్రీకాంత్ని వాడుకున్నారు, ఎవరు నోరు విప్పట్లేదు, ప్రస్తుతం ఆవిడని ఎవరిని ఉద్దేశించి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు పోస్ట్లో, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఇప్పటికే ఉన్నటువంటి శ్రీకాంత్ పెరోలుకి మంజూరు సంబంధించి అదేవిధంగా రద్దుకు సంబంధించినటువంటి అంశాల అనంతరం ఆయన ప్రియురాలైనటువంటి అరుణ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇవాళ ఫేస్బుక్ లో చేసినటువంటి ఒక పోస్టు కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే శ్రీకాంత్ ని ఇన్ని రోజుల పాటు వాడుకొని వదిలేశారు, అదేవిధంగా శ్రీకాంత్ బాధపడుతుంటే ఎంతో మంది నేతలకు ఇష్టంగా పరిగణించే తీరుగా కనిపిస్తుంది. అయితే శ్రీకాంత్ ఇంతకాలం తనను నోరు విప్పద్దు అని చెప్పిన కారణంగానే తాను నోరు విప్పలేదు. మహా అయితే తాను ఇప్పుడు నోరు విప్పడానికి సిద్ధంగా ఉన్నాను, ఏమన్నా చేస్తారు అంటే చంపేస్తారా, దానికి కూడా సిద్ధంగానే ఉన్నాను, మానసిక క్షోభ పడడానికంటే మనోవేదనకు గురి అవ్వడానికంటే తాను చనిపోవడానికైనా సిద్ధమంటూ ఆమె పోస్టులో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఏదైతే అరుణ గత 1.5 సంవత్సరంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శ్రీకాంత్ పెరోల్ విషయమై అదేవిధంగా శ్రీకాంత్కి కూటమి ప్రభుత్వం నేతలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో ఆధారంగా చేసుకుని ఆయన పెరోల్ కోసం వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు గూడూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సునీల్ కావచ్చు, అదేవిధంగా ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వాళ్ళతో దిగినటువంటి ఫోటోలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ద్వారా కూడా శ్రీకాంత్ పెరోలు ఫైల్ మూవ్ అవడానికి వాళ్లే లెటర్స్ ఇచ్చారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. ఆ లెటర్స్ ను ఆధారంగానే చేసుకుని హోంమంత్రి అనితకు ఆ లెటర్స్ ను ఫార్వర్డ్ చేస్తూ అర్జీ రూపంలో ఫార్వర్డ్ అయ్యాయి. అయితే హోంమంత్రి కూడా సైన్ చేయడంతో ఆ ఫైల్ కాస్త మూవ్ అయ్యి పెరోల్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో పలు నేరాల్లో నేరస్తుడిగా నిరూపితమై శిక్ష ఖరారయ్యి ఇప్పటికే జీవిత ఖైదీ అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి ఏ విధంగా పెరోల్ ఇస్తారు కూటమి ప్రభుత్వం అనేటువంటి ఒక అంశం కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో ఆ పూర్తి స్థాయిని జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని వైసీపీకి రుద్దేటువంటి ప్రయత్నం చేసింది ఎల్లో మీడియా. అయితే వీటన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా ఇవాళ ఏదైతే అరుణ పెట్టినటువంటి పోస్టు కీలకంగా మారిందనే చెప్పాలి. గడిచిన 1.5 ఏడాది కాలంగా కూడా శ్రీకాంత్ వాడుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, పెరోల్ కోసము ఏదైతే మంజూరు విషయంలో హెల్ప్ చేసినటువంటి వ్యక్తులు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఆమె కీలకమైనటువంటి పోస్ట్ను అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి. అయితే అరుణతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆమె దాదాపు ఒక 24 గంటల సమయం అనంతరం కూడా కీలకమైనటువంటి నేతల పేర్లను బయటకు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా సాక్షితో చెప్పినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ లోకేష్, ఒక 24 గంటల్లో పేర్లు బయట పెడతానంటూ కూడా అరుణ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. మరి ఎవరెవరు పేర్లు బయటకు వస్తాయి, ఎవరు శ్రీకాంత్ని వాడుకున్నారు, ప్రస్తుతం ఎవరు నోరు మెదపట్లేదు అనేది పేర్లతో సహా బయట పెడతానంటున్నారు అరుణ. అయితే 24 గంటల సమయం వాళ్ళకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.